ఇప్పుడు మాత్రం పోయేదేముంది? ఫోన్ చేసి ఎరవేస్తే నా గాలానికి పడుద్దేమో చూస్తా. ఫోన్ చేస్తే పోయేదేముంది? మహా అయితే 2 రూపాయలు. అంతే కదా. ఇదేంటి, రత్నమాల గారి ఫోన్ పనిచేయట్లేదు? సామాన్య నెంబరు రింగ్ అవుతున్న ఫోన్ తీయట్లేదేంటి? ఎవరు మామ్? ఇంకెవరు? ఆ తింగర్దే. ఏయ్ కాస్తుండు, మనం అక్కడి నుంచి వచ్చేసాం కదా, అక్కడ ఏం జరిగిందేంటో తను మనకు జరిగిందంతా చెప్తుంది. స్పీకర్ ఆన్ చేయి మామ్. యా. హలో, రత్నమాల గారండి? ఎక్కడున్నారండి? ఇంకెక్కడుంటాం, మీ దయ వల్ల ఇలా రోడ్డు మీద ఉన్నాం. నేనేం చేశాను రత్నమాల గారు? జరిగిన దానిలో నా ప్రమేయం ఏమీ లేదు. మీరు గమనించారో లేదో, నేను ఒక్క మాటన మాట్లాడలేదు. మాట్లాడితే మాత్రం ఉపయోగం ఏముంటుంది? రత్నమాల గారు చెప్పండి. మీరు ముందు ఇంటికొచ్చేసేయండి, నేను చెప్తాను. అంత జరిగాక ఇంకా ఏ మొహం పెట్టుకొని వస్తాం చెప్పండి. రత్నమాల గారు, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోండి. మీరొచ్చేసేయండి, నేను ఈ ఇంట్లో ఏర్పాట్లన్నీ సరిచేసేస్తాను. ఏం సెట్ చేస్తారు మీరు? ఏమన్నా ఆలోచించారా? ఇప్పుడే ఒక మంచి ఆలోచన వచ్చింది. మా ఆస్తులు విడగొట్టేమని మా అత్తయ్యతో చెప్పేస్తాను. ఆ మాట అంటే మా అత్తయ్యకి అస్సలు నచ్చదండి. వెంటనే అది మర్చిపోవాలంటే ఏం కావాలి అని అడుగుద్ది. నేను వెంటనే నాకు సామాన్య కావాలి అని అంటాను. ఆవిడ వెంటనే సరే అంటుంది. నేను శామ్ని తీసుకుని వెళ్ళిపోతాను. మీరు మీ అమ్మాయి ఎంచక్క సూర్యతో కలిసి ఇంట్లో ఉండొచ్చు. ఆంటీ, డోంట్ కాల్ మీ. మమ్మీ ఇదంతా డమ్మీ. మనల్ని తప్పించడం కోసం అబద్ధం చెప్తుంది. ఇదేంటి, ఈ పిల్ల అదేదో డోంట్ కాల్ మీ అని కట్ చేసేసింది. ఏం మాట్లాడిందో అర్థమే కాలేదు. నాకు అర్థమైంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.